మహాదేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకొప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఈ ప్రార్థన హన్నా చేస్తూ ఉంది. సమూయేలు తల్లి హన్నా ప్రార్థన చేస్తూ ఉంది. హన్నా తన హృదయం నుండి స్తుతి నిండిపోయింది. విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంది దేవుని సన్నిధిలో. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రించుటకును వారిని మట్టిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసిన కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంది, దేవుని ఘనపరుస్తూ ఉంది. ఆయనే మహాబలము గలవాడు అని దేవుని కొనియాడింది. యెహోవాయే బలము గలవాడని. ఎందుకోసమంటే హన్నా ఒకానొక సమయంలో ఎంతో నిందకు గురైంది, ఎంతో అవమానానికి గురైంది, ఎంతో కృంగుదలకు, నిరాశ నిస్పృహకు గురైంది. ఒకవైపు ప్రార్థన చేస్తుండగానే మరొక వైపు ప్రతికూలత ఎదుర్కోయింది. దేవుని సన్నిధిలో ఒకవైపు మొరపెడతా ఉంది, కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న స్థితిని బట్టి ఎంతో కృంగుదలకు గురైంది. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు కలుగు చేసుకుని హన్నా ప్రార్థన ఆలకించి దేవుడు కృప చూపించాడు. ఎల్కానా మంచి భర్తే, ఆయన ఎంతగానో ఓదార్చాడు. ఆమె జీవితంలో దేవుడు గర్భఫలం ఇవ్వలేదని ఎంతగానో వేదన చెందింది. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి సమూయేలు అనే గొప్ప బహుమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎంతగా దీవించాడంటే సమూయేలుని న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకుడుగా దేవుడు హెచ్చించాడు. అలాంటి గొప్ప బహుమానాన్ని పొందుకున్నటువంటి హన్నా దేవుడు తన జీవితంలో కలిగిన స్థితిని బట్టి కృతజ్ఞత నిండిన హృదయంతో దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉంది, ఘనపరుస్తూ ఉంది, మహింపరుస్తూ ఉంది. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రించుటకును మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎన్నికలైన వారిని, నిర్లక్ష్యానికి గురైన వారిని, ఏమాత్రము గుర్తింపు లేని వారిని దేవుడు ఎన్నుకొని అధికారులతో కూర్చుని పెడతాడు. ఎంతో దీనమైన పరిస్థితిలో ఉన్న వారిని గొప్ప అధికారులతో కూర్చుని పెట్టే పరిస్థితి. అంత మాత్రమే కాదు, కానీ మహిమగల సింహాసనం మీద స్వతంత్రించుకుని గొప్ప అనుభవానికి నడిపిస్తాడు దేవుడు. ఎంత గొప్ప అనుభవం! ఒకప్పుడు ఏమాత్రం కూడా గుర్తించిన పరిస్థితిలో హన్నా జీవితం ఉంది. కానీ సమూయేలు ఇచ్చిన తర్వాత ఎంత హృదయం నిండిపోయిందో స్థుతితో. మన జీవితంలో కూడా చాలాసార్లు, ఎన్నోసార్లు మనం ప్రతికూలతను ఎదుర్కొంటాం. అవమానానికి గురవచ్చు, నిర్లక్ష్యానికి గురవచ్చు, ఎవరో గుర్తింపు లేని పరిస్థితి కలిగి ఉండొచ్చు. ఎంత చేసినా ఏమాత్రం కూడా ఎవరు గుర్తించలేని స్థితి నీ జీవితంలో కలిగి ఉండొచ్చు.
కానీ నిన్ను గుర్తించేవాడు, నిన్ను లక్ష్యపెట్టేవాడు, ఆ పరిస్థితి నుంచి నిన్ను లేవనెత్తేవాడు నీ దేవుడు అనే విషయాన్ని నీవు ఎప్పుడు మర్చిపోవద్దని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. హన్నా జీవితంలో చూసినట్లయితే ఎంతో కృంగుదలకు గురైన పరిస్థితి నుంచి సంతోషంతో లేవనెత్తాడు దేవుడు. తన జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి కార్యాన్ని నీ జీవితంలో, నా జీవితంలో చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే మన జీవితాన్ని ప్రభువుకి అప్పగిద్దాం. ఆయన పెంట కొప్పు నుండి దీనుల్ని పైకి లేవనెత్తేవాడు. ఆయన ఏ దీనమైన పరిస్థితులు మనం ఉన్నామో ఆ స్థితిలో నిన్ను ఎంతమాత్రం ఉంచడు. ఆ స్థితి నుంచి మరింత ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తామన్నాను. ఒకప్పుడు దావీదంతే, యథార్థం గుర్తింపు లేనివాడు, నిర్లక్ష్యానికి గురైనవాడు, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నవాడు. అలాంటి స్థితిలో ఉన్నవాడిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు దేశానికే రాజుగా చేశాడు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆ సమస్యను అప్పగించిన పరిస్థితిని బట్టి. దేవునికి పరిపూర్ణంగా మన జీవితాన్ని అప్పగిస్తే ఆ స్థితి నుంచి మనకు లేవనెత్తాడు. దరిద్రుల్ని అధికారులతో కూర్చొని పెట్టాడు. ఎంత గొప్ప అనుభవం! మహిమగల సింహాసనం మీద కూర్చొని పెట్టే అనుభవం మన జీవితంలో కూడా ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. పెంట కొప్పు మీద ఉన్నటువంటి దీనుల్ని లేవనెత్తేవాడు ఆయన. ఏ దీనస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ, ఎలాంటి కృంగుదలకు నువ్వు గురవుతున్నప్పటికీ, ఎలాంటి దయానికమైన పరిస్థితులను జీవిస్తున్నప్పటికీ, నిర్లక్ష్యానికి, అవమానానికి, ఎలాంటి గుర్తింపు లేని పరిస్థితులు నువ్వు ఉన్నప్పటికీ ఆ స్థితి నుంచి నేను లేవనెత్తి సమయంలాగే నేను దీవించాలని ఆశపడుతున్నాడు. దావీదులాగే నేను దీవించాలని ఇష్టపడుతున్నాడు. ఆ స్థితి నుంచి నేను లేవనెత్తి ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, వాక్యం సందేశాలు వింటున్న మా ప్రియుల జీవితంలో ఎలాంటి నిర్లక్ష్యానికి, ఎలాంటి కృంగుదలకు, ఎలాంటి అవమానానికి, ఎలాంటి నిందకు వీరు గురవుతున్నారు ప్రభువా, వాటన్నిటి నుంచి విడిపించవస్తుందిగా మనం చేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, దరిద్రులను అధికారులతో కూర్చుని పెడతామని, మహిమగల సింహాసనం మీద కూర్చుని పెడతామని, లేమి నుంచి లేవనెత్తుతామని ఇది నన్ను వాగ్దానం చేస్తావు ప్రభువా. ఆ వాగ్దానం నెరవేర్పు మా ప్రియుల జీవితంలో జరిగించి వీరి జీవితం ద్వారా మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. దావీదు జీవితంలో జరిగించిన కార్యమే, హన్నా జీవితంలో జరిగించిన కార్యమే మా ప్రియుల జీవితంలో జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.